తమన్ గారి గురించి మాకు తెలియదు, మీరు చెప్పండి. అంటే ఆయన క్రికెట్ ఆడతారు అండ్ సో మ్యూజిక్ అన్నీ తెలుసు. అంటే ఇప్పుడున్న ఇంకొకటి ఏంటంటే అన్ని సినిమాలు తమన్ గారే చేస్తున్నారు, వేరే వాళ్ళ ఛాన్స్ రావట్లేదు అన్నట్లు బయట టాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మామూలుగా తమన్ గారి నుంచి నందమూరి తమన్ గారిగా మారిపోయారు. తమన్ అన్న ఈజ్ వెరీ వెరీ కైండ్ పర్సన్ అండ్ ఆయన చాలామందికి తెలియకుండా డొనేషన్ సేవ ఇలాంటివి చాలా ఇలాంటి ఒక యాక్టివిటీ చేస్తారు ఆయన. ఇది మేబీ తక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటుంది బయటకి. నా ఇంటర్వ్యూస్ తిడతారేమో మళ్ళీ ఆయన. బట్ ఎవరు తెలియని విషయం అంటే ఇది ఒక విషయం తక్కువ, మీ క్రికెట్ మ్యూజిక్ అనేది కాకుండా ఇలాంటి ఒక సైడ్ ఉంది. లేదు తమన్ గారే చెప్పారు, నాకు వర్క్ వల్ల వచ్చిన అమౌంట్ వరకే నేను యూజ్ చేసుకుంటాను, నేను ఇంకా ఏ వర్క్ చేసిన క్రికెట్ నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇంకా ఫర్దర్గా నేను ఏం చేసిన ఆ డబ్బులన్నీ కూడా నేను చారిటీకే ఇస్తానని చెప్పి చాలా చారిటీ చేస్తారు ఆయన. అండ్ ఎవరైనా నిజంగా ఒక మ్యూజిషియన్స్ వాళ్ళు ఒక డిఫికల్ట్ టైము స్ట్రగుల్లో ఉన్నారంటే మాత్రం హీల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్టాండ్ ఫర్ దెమ్. సో అది వెరీ గ్రేట్ క్వాలిటీ నేను చూసిన ఆయనలో. సూపర్. ఇంకేంటి తమన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు నందమూరి తమన్ అయిపోయారు, మీరేం చెప్తారు? రీసెంట్గా మేము ఒక దీనిలో మన ఇండియా ట్రస్ట్ గురించి ఒక షో చేశారు యాక్చువల్లీ విజయవాడలో, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు భువనేశ్వరి గారే చెప్పారు, ఫస్ట్ తమన్ అని పిలిచారు మేడము, మళ్ళీ అదేనండి నందమూరి తమన్ అని చెప్పేసి పిలిచి ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చెప్పాలి, మీరే చెప్పాలి ఏంటి అసలుకి. ఈ మధ్య ఇంకొకటి కూడా వింటున్నాను, గిఫ్ట్ కూడా కార్ గిఫ్ట్ ఏదో ఇచ్చారు అని చెప్పేసి, నిజమేనా? మేబీ దట్ టోకెన్ ఆఫ్ లవ్ ఆర్ వాట్ ద బాండ్ దే షేర్, దానికి అది జరిగి ఉంటుంది. బట్ లైక్ మీరు చూస్తే అఖండ దగ్గర నుంచి జర్నీ 4 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక యూనిక్ సౌండ్తో అసలు అలా ఆ ఫీట్ అచీవ్ చేయడమే ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే యాజ్ అ మ్యూజిషియన్ నాకు అది అర్థమవుతుంది ఆ ఇంటెన్సిటీ ఏంటని. నేను ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ నెట్ఫ్లిక్స్లో నేను డాకు మహారాజ్ పెట్టుకుని చూసి స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి తమన్ అన్న మ్యూజిక్కే మనకి అలా కనిపిస్తూ ఉంటుంది, అంటే వినిపిస్తూ ఉంటుంది బట్ కనిపిస్తూ ఉంటుంది తమన్ అన్న అక్కడ. స్టార్టింగ్ నుంచి బాలయ్య బాబుతో ఈక్వల్గా తమన్ గారు కనిపిస్తుంటారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టోన్ ఆర్ ఆ మ్యూజిక్ పవర్ అదే ఆయనది. సో నిజంగా ఆ మూవీ ఆ మ్యూజిక్లో అయితే ఇంకోలా ఉండేదేమో, నాకు అలా అనిపించింది యాజ్ అ వ్యూవర్. సో దట్ ఈస్ ద మ్యాజిక్. అలా 4 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ జరగడం అనేది మామూలు. ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అఖండ 2 కూడా ఉంది కంటిన్యూటీ. సో అసలుకి మామూలు కాంబినేషన్ కాదు, ఎక్స్పెక్ట్ ద బెస్ట్, హ్యూజ్. బోయపాటి గారు, బాలకృష్ణ గారు అండ్ తమన్ గారు 3 ఎట్లా అంటే పటాక అనమాట. ఎవరు దాంట్లో సౌండ్ చేయని వాళ్ళు లేరు. ఆ 3 సౌండ్స్ ఎట్లా మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఈగర్లీ మేము కూడా ఒక ఆడియన్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో సూపర్, మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం.